ఆస్తి కోసం సొంత అక్క అలాగే తల్లిపైన అయితేనే ఒక టీడీపీ నాయకుడు అయితే కిరాతకంగా దాడికైతే తెగబడ్డారు. ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చిక్కర్లు కొట్టేస్తుంది. అది వైరల్ కూడా అయిపోయింది. చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లి ఫిర్యాదు చేస్తే అతను అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న అతనికి అనుచరుడని, అందుకే కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదని వాళ్ళు వాపోతున్నారు. అయితే ఈ ఘటనపై బాధితుల కథనం ప్రకారం ఎలా ఉంది అంటే, పట్టణంలోని పండరీపురానికి చెందిన టీడీపీ యువ నాయకుడు చుండూరు ఉదయ్ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే 3 కోట్ల రూపాయల విలువైన ఒక ఆస్తి వ్యవహారానికి సంబంధించి తల్లి అలాగే అక్క నాగలక్ష్మమ్మతోని ఉదయ్కు వివాదం అయితే తలెత్తిందట. అయితే ఈ నేపథ్యంలోనే అతని తల్లి నాగలక్ష్మికి డబ్బు చెల్లించాలని అడగ్గా దీనికి ఉదయ్ అంగీకరించకపోవడంతో తల్లి అక్కను కింద పడేసి మరి కాళ్ళతోని కర్రలతోని తీవ్రంగా కొట్టాడట. దీంతో బాధితులు నాగలక్ష్మి ఉదయ్ దాడికి పాల్పడిన దృశ్యాలతోని కూడిన వీడియోనైతే సోషల్ మీడియాలో పెట్టారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లినా సరే న్యాయం జరగలేదని, సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ ప్రాణాలు కాపాడాలని సోషల్ మీడియా వేదికగాను వేడుకున్నారు. విషయం పైన అర్బన్ సిఐ పి రమేష్ ను ఫోన్ లో వివరణ కోసం కోరగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వ్యవహారం మాట్లాడి రాజీ చేసుకుంటామని వెళ్లిపోయారని వివరించారు. అయితే ఆ బాధితులు ఒకవేళ కేసు నమోదు చేయండి అని అడిగితే మమ్మల్ని ఖచ్చితంగా చేస్తామని అయితే పోలీసు సమాధానం ఇచ్చారట. నిజానికైతే ఒక కొడుకు పైన తల్లి తిరగబడదు, కానీ తల్లే తిరగబడి నా కూతురికి అన్యాయం చేస్తున్నాడని సోషల్ మీడియాగా వెదికెక్కిందంటే అది ఎంతవరకు న్యాయం ఉందో, అంటే న్యాయం ఉందనే నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు న్యాయమో కాదో కూడా మరి తెలుసుకోవాలి. అయితే ఈ విషయం సీఎం చంద్రబాబు వరకు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా తల్లి కూతుర్లకైతే న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.